కానీ కల్వకుంట్ల కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు ఏమంటా ఉన్నారంటే మళ్ళా అధికారం వస్తుందో రాదో కాబట్టి కాంగ్రెస్ అయమయంలో ఉందని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ బల్పు చూడరు ఎట్లుందో. 10 ఏళ్ళు తెలంగాణని రాబందులు లెక్క పోటీ పడి దోసుకోర్రు. అన్న చెల్లెళ్ళు అని చెప్పి మాయి వీళ్ళిద్దరి కంటే ఎక్కువ బావ అని చెప్పని, బావ కాదని చెప్పి ఈయన శాతం అయితే లేదని చెప్పి ఇంకొక ఆయన అని చెప్పని, ఆ రావని ఈ రావని ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడ్డగోలుగా తెలంగాణ దోసుకోరు. 16 నెలలుగా బాధ్యతతోటి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో అటు మా మంత్రులు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా కష్టపడుతూ మేము పనిచేస్తుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఏదో తెలంగాణ మా అయ్య సొత్తు, మేమే ఉండాలి, మేమే ముఖ్యమంత్రులు ఉండాలి, పంచాయతీ మా కుటుంబాలనే ఉండాలి, ఇది ప్రజాస్వామ్యం కాదు, కుటుంబ పాలన లేకనే ఉండాలి తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ఈ కల్వకుంట్ల కుటుంబం, కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళు వివరించే తీరు పట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకుంటారు. ముందు వాళ్ళ కుటుంబ పంచాయతీ తప్ప అసలు పార్టీలో ఒకవైపు శాసన మండలిలో, శాసనసభలో రైతులపైన చర్చ జరగాలని చెప్పి మొదటి రోజు రైతులు గ్రీన్ కలర్ కండవాలు వేసుకొని వచ్చారు. తర్వాత రైతుల గురించి చర్చ పెడతామని చెప్పి షార్ట్ డిస్కషన్ పెడితే మా అన్నం లోపలేస్తారని చెప్పని ఇటు కౌన్సిల్లో చెల్లగొట్లాడుతుంది, అటు అసెంబ్లీలో మా బొమ్మడిదిని లోపలేస్తారని చెప్పి బాగా వచ్చి ఏది పోడియం కాడ పేపర్లు చింపిస్తుంటాడు. అంటే వీళ్ళకి కేవలం వీళ్ళ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజల కోసము పనిచేయాలని ఒక భావన వీళ్ళలో లేదని చాలా స్పష్టంగా వీరి యొక్క వ్యవహారంతో చాలా క్లియర్ కట్ గా మొదటి రోజుకెళ్ళి కూడా కనబడుతుంది. వీళ్ళు మమ్మల్ని విమర్శించేది ఎక్కడ? పట్టుమని కొడితే 4 ఉన్నారు వాళ్ళ పార్టీలో, ఆ కుటుంబం తప్ప ఎవరు లేరు. ఆ 4 తనుకొని వస్తారు, కుర్చీ నీదంటే నీది, నీదంటే నీది అని. పాపం వాళ్ళ నాయన ఇంకా బతికే ఉన్నాడు. ఆ నాయన పోయిన తర్వాత మేం పాపం ఆయన ఉండాలి, ప్రతిపక్ష పార్టీ నాయకుని ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము, మా ముఖ్యమంత్రి గారు మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, వారి యొక్క జ్ఞానం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తలేరే. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్